సో అసలు సంక్రాంతి సంబరాలు ఎందుకు చేస్తున్నామంటే మన కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ అనేది 2016లో స్థాపించడం జరిగింది. ఆ 16లో స్థాపించినప్పుడు కేవలం 500 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు ఆ రోజు. సో దాన్ని అంచెలంచెలుగా 1350 మంది సభ్యులకి మేము తీసుకెళ్ళడం జరిగింది. మా రుసుము కేవలం 5,000తో స్టార్ట్ చేసాం. ఇప్పటికి అదే 5,000తో రుసుముతో సభ్యత్వం నమోదు చేసుకోవడం జరుగుతుంది. మాకు పెనమలూరులో కిలార్ రామ్మోహన్ రావు అయినా ఒక 816 గజాలు స్థలం ఉచితంగా సంస్థకు దానం చేయడం జరిగింది. సో ఆ సంస్థలో దానిలో ఒక హాస్టల్ భవన నిర్మాణం చేయడం జరిగింది. ఇదే హాస్టల్ భవన నిర్మాణం. సో దాని సందర్భంగానే సంక్రాంతి సంబరాలు అనే ఈవెంట్ని ఒకటి మేము ప్లాన్ చేసాం. ఎందుకు ప్లాన్ చేసామంటే సంక్రాంతి అంటే వాళ్ళు చాలామందికి స్టేట్స్ వెళ్ళిపోతున్నారు, తెలియట్లేదు సంక్రాంతి అంటే ఏంటో. సో సంక్రాంతి సంబరాలని ఈవెంట్ని బేస్ చేసుకుంటూ సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిలో ఏమేమి చేస్తారు, వాట్ ఈజ్ వాట్ ఏంటనే దాని గురించి అందరికీ తెలియడం కోసం ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సంబరాల్లో ఎడ్లు ఉంటాయి, మంచి మంచి ఎడ్లు ఉంటాయి. మన కృష్ణా జిల్లాలో ఎవరో చూడనటువంటి ఎడ్లు మేము ప్రదర్శన పెడుతున్నాం. తర్వాత అట్లాగే పొట్టేళ్ళు, మంచి మంచి పొట్టేళ్ళు. మీరు ఎప్పుడో మనం చిన్నప్పుడు పందాలు చూసేవాళ్ళం, పొట్టేళ్ళు పందాలు, తర్వాత లేవు. అట్లాగే పొట్టేళ్ళు కూడా చూస్తాం. అట్లాగే మంచి మంచి కోళ్ళు. మీరు సంక్రాంతి పండగ రోజు కోళ్ళ పందాలు వేస్తూ ఉంటారు, మీడియా వాళ్ళందరూ మీరు అక్కడికి వెళ్ళి కవర్ చేస్తారు. అట్లాగే ఇక్కడ కోళ్ళు ఉంటాయి, కాకపోతే కత్తి కట్టి పందాలు వేయడం అనేది ఉండదు. సో ఆ ప్రదర్శన ఉంటుంది. ఆటల పోటీల్లో ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ పాల్గొనవచ్చు. వివిధ రకాల ఆటల పోటీలు ఉంటాయి. అట్లాగే అసలు ముందు ఈవెంట్ స్టార్ట్ చేసేటప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు, మన సంక్రాంతికి ఎట్లా ఏంటి వాళ్ళ నృత్య ప్రదర్శన, తర్వాత గరగరలు, కోలాటం, ఇవన్నీ మన సంక్రాంతి సంబరాల్లో ఈవెంట్స్లో చూడటం కోసమే మేము అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. ఆ ప్రదర్శనలు అక్కడ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయండి. దాంతోపాటు ముఖ్య అతిథులుగా మన ముఖ్య అతిథి పద్మవిభూషణ్ వెంకయ్య నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. సో మన ఆహ్వానాన్ని మన్నించి ఆయన మనం చేసే సేవా కార్యక్రమాలను చూసి ఆయన వస్తానని మనకి మాట ఇచ్చారు, వస్తున్నారు కూడా. తర్వాత తుమ్మల నాగేశ్వర గారు, మన ఆంధ్రప్రదేశ్ ఆయన కాదు, అయినా కానీ తుమ్మల నాగేశ్వర గారు అంటే కమ్మారికి ఒక బ్రాండ్. అక్కడ మంత్రి అయినా సరే ఆయన్ని మేము ప్రత్యేకంగా ఆహ్వానించుకోవడం జరిగింది. ఆయన కూడా వస్తానని మనకు వాగ్దానం చేశారు, వస్తున్నారు కూడా. అట్లాగే దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వారిని కూడా మేము ఆహ్వానించాం, ఆవిడ కూడా వస్తున్నారు. తర్వాత కొసరాజు వీరయ్య చౌదరి గారు, ఆయన మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా చేయడం జరిగింది ఆయన. సో ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యారు. అయినా కానీ ఆయన్ని మేము గౌరవార్థం ఆయన కూడా పిలుచుకోవడం జరిగింది. తర్వాత గోనిగుంట్ల వీరాంజనేయులు గారు, మనకిప్పుడు చీఫ్ విప్ ఆంధ్రప్రదేశ్. ఆయన మన కృష్ణా జిల్లా ఆయన కాదు, గుంటూరు జిల్లా ఆయన. కానీ ఆయన కూడా స్పందించి మీరు చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి, మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, పిల్లలను చదివిస్తున్నారు అని ఆయన ముందుకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే వినుకొండలో నుండి వచ్చే పిల్లలు మన దగ్గర ఆడపిల్లలు చాలామంది ఉన్నారు, వినుకొండ. సో ఆయన వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా అంతకుముందు మన హాస్టల్కి రావడం జరిగింది. పిల్లలకి ఆయన కూడా కొంతమందిని దత్తత తీసుకుని చదివిస్తాం జరుగుతుంది. సో ఆయన కూడా ఆహ్వానించాం. తర్వాత మన యలమంచిలి సుజనా చౌదరి గారు, వారు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. సో వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అట్లాగే మన లోకల్ ఎమ్మెల్యే, మనం ఇదంతా ధనేకుల కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చేసుకోవడం జరుగుతుంది. సో ఆ లోకల్ ఎమ్మెల్యే మన బోడే ప్రసాద్ గారు, ఆయన కూడా మనం ఆహ్వానించుకోవడం జరిగింది. తర్వాత అట్లాగే ఏబి వెంకటేశ్వర్లు గారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మనకి ఇక్కడ సిపిగా చేశారు, ఇంటెలిజెన్స్ డీజీపీగా చేశారు. సో ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. ఆయన కూడా ఈ మధ్యకాలంలో, అంటే మీ అందరికీ తెలియపోసి, ఈ మధ్యకాలంలో ఆయన మన హాస్టల్కి వచ్చి హాస్టల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అన్నీ చూసి ఆయన కూడా సేవ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఆయన కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అట్లాగే శ్రీమతి లక్ష్మీ దేవినేని గారు, ఈవిడ సెక్రటరీ తానా. ఈవిడ కూడా తానా తరపు నుండి చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఆ సేవా కార్యక్రమాలు మేము కూడా గుర్తించి వాళ్ళకు కూడా, అంటే తానా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అమెరికాలో ఉంటారు, మన ఇండియాలో ఉండరు. కానీ ఆవిడ సేవలను గుర్తించి మన కమ్మవారి సేవా సమితి తరఫున ఆవిడని కూడా సత్కరించుకోవాలనే ఆలోచనతో ఆవిడని అడగడం జరిగింది.
ఆవిడ యాక్చువల్గా 1వ తారీఖున అమెరికా వెళ్ళిపోవాలి, కానీ మన కోసం మనం చేసే సేవా కార్యక్రమం కోసం ఆవిడ చూసి స్పందించి లేదండి నేను పోస్ట్పోన్ చేసుకుంటా అని చెప్పి ఆవిడ టికెట్ కూడా పోస్ట్పోన్ చేసుకుని మన కార్యక్రమానికి వస్తారు.